ఆడదాని ఉసురు తాకుతే 7 జన్మలైనా సరే బాగుపడమనే ఒక సామెత ఉంది గురుగారు. అంటే నిజంగానే అంటే ఆడపిల్ల ఉసురు తాకితే నిజంగానే అంత దారుణంగా ఉంటుందా? లేకపోతే అంటే చాలామంది ఇండ్లలో తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బయట అందరూ అంటూ ఉంటారు. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు గానీ, ఆడదాని నోట్లో నుంచి "నువ్వు బాగుపడవు" అనే మాట వస్తే అసలు ఎప్పటికి బాగుపడలేము అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? ఇది మనం దీనికి కూడా మహాభారతం ఉదాహరణ. భీష్ముడికి ఎదురుగుండా శిఖండి ఉన్నది. ఆమె ఒక స్త్రీ. ఆమె భీష్ముడు తనను పెళ్లి చేసుకోలేదని చెప్పేసి కోపంగా తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి, అంటే ఇంకా పౌరుషాన్ని పెంచుకుని, స్త్రీలు చాలా సున్నితమైనటువంటి మనస్కులు, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది. అంతేకాకుండా అల్ప సంతోషులు. ఇప్పుడు మీ వారు మీకు ఏదన్నా ఓ 10,000 కట్టి చేతిలో పెట్టారనుకోండి, 10 సార్లు దాన్ని అడిదిప్పి ఇడిదిప్పి మీ అమ్మగారికి ఫోన్ చేస్తారు, నాన్నకి చెప్తారు, మీ ఫ్రెండ్స్కి చెప్తారు, ఇవాళ మా ఆయన 10,000 కట్ట నాకు తెచ్చిచ్చాడని చెప్పి. అంటే ఏంటి, చిన్నదానికి చిన్న చిన్న 10,000 మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కానీ ఆ చేతిలో ఒక క్షణం పెట్టంగానే ఒక ఆనందం. స్త్రీ అల్ప సంతోషి. కాబట్టి ఇలాంటి స్త్రీలు అంటే వాళ్ళు పవిత్రమైనటువంటి మనస్సు ఉండాలి, పవిత్ర ఆలోచనలు కలిగిన వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క ఉసురు మాత్రం తప్పకుండా తగులుతుంది ఒకటి. రెండోది వారి కోరిక. అంటే భీష్ముడికి ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ శిఖండిగా అంటే, వాళ్ళ సామ్రాజ్యంలో వివాహానికి ఆడపిల్లలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబీకులకి ఆయన వెళ్ళి 3 కన్యలను తీసుకుని వస్తాడు. అంబ, అంబాలిక, అంబిక. సో ఒక్కొక్కళ్ళని చేసేసుకుంటాం అయిపోతుంది. మిగతా వాళ్ళని, ఎవరైతే ఈ శిఖండిగా ఉన్నటువంటి అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయిని వీళ్ళిద్దరు, మిగతా వాళ్ళిద్దరు నాకొద్దు నాకొద్దు అని అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏముంటుంది, నాకు ఆల్రెడీ అక్కడ పెళ్ళయి ఉంటే దాన్ని పాడి చేసావు, నువ్వు తీసుకొచ్చేసావు నీ స్వార్థం గురించి. ఇప్పుడు వీడు చేసుకోనంటున్నాడు, వాడు చేసుకుంటున్నాడు, చేసుకోడు, నన్ను తీసుకొచ్చేసావు కాబట్టి, తీసుకొచ్చిన వాడివి నువ్వే కాబట్టి నా శీలం గురించి నీకు తెలుసు, కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలి అని భీష్ముడిని చాలా ప్రాధేయపడుతుంది. ప్రాధేయపడితే అప్పటికే భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు, నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను. అందువలన ఆమె, నువ్వు తీసుకొచ్చే ముందరే నీకు ఈ అవగాహన ఉండాలి, కాబట్టి నన్ను అటు వివాహానికి, మా ఇంటి దగ్గర చేసే వివాహానికి కానివ్వకుండా, ఇక్కడ నీ బంధువులకి ఎవరికొకరికి నువ్వు గట్టిగా చెప్పుంటే వాళ్ళన్నా చేసుకునేవాళ్ళు, నాకు కొంతలో కొంత తృప్తన్నా ఉండేది. ఈ రెండిటికి చెడ్డ రేవడిగా మారాను, నువ్వా చేసుకొని అంటున్నావు కాబట్టి, నీవే నాకు ఈ బాధను తెచ్చావు కాబట్టి నీ యొక్క మరణాన్ని నేను చూస్తాను అని శిఖండిలాగా కూర్చున్నది. అయితే అలా కూర్చున్న వాళ్ళ మీద నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు ప్రతిజ్ఞ పెట్టాడు. అందుకని పాండవులు భీష్ముడిని జయించలేక ఈ శిఖండిని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోబెడతారు. అప్పుడు ఆయన యుద్ధం చేయపోయేసరికి పాండవులు బాణం వేసేస్తారు భీష్ముడి మీద. నీ నియమం నీకుంది, కానీ యుద్ధ సంగ్రామంలో నేను బాణం వేసినప్పుడు నువ్వు బాణం వేసి నువ్వు కాపాడుకోవాలి, నువ్వు వేస్తావా వేవని నీకు అనవసరం, కానీ ధర్మాన్ని కాపాడటానికి వీళ్ళు ఈ శిఖండిని వాడుకున్నారు తప్ప అధర్మానికి కాదు. కాబట్టి ఆడదాని ఉసురు అనేటువంటిది అలాంటి సందర్భాలు ఆడదాన్ని ఏడిపించినట్లయితే, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, ఒక ఆడపిల్ల ఉంటుంది ఆ ఇంట్లో, చక్కగా నాన్నగారికి సంబంధించింది, అమ్మగారికి సంబంధించింది ఆస్తి పంపకాల్లో, చెల్లి లేకపోతే అక్క, ఇదిగో అమ్మ నగలని నువ్వు తీసుకోరా తల్లి అని అంటే ఎంత ఆత్మతృప్తి పడుతుందో తెలుసా అండి. ఈ అన్నదమ్ములకి 10 కోట్ల రూపాయలు వచ్చినా ఆ తల్లి బంగారం ఇచ్చారనగానే ఎంత అంటే, మా ఇంటికి మా అమ్మ వచ్చేసింది, అదే అందుకనే ఆడది చాలా గొప్పది అని శాస్త్రం చెప్తున్నది. అలాంటి సున్నితమైనటువంటి ఆడవాళ్ళు కాలంలో ప్రమాదాలను తెచ్చుకుంటున్నారని మా బాధ. ఇప్పటి కాలంలో ఇప్పటి సమాజానికి ఇట్లా అయిపోతున్నారేంటి అని మా బాధ కూడా ఉన్నది. అంటే ఏ విధంగా అంటారు గురు? అంటే శాస్త్రాలను ధిక్కరించి వెళ్ళటము, తీసుకోకూడని ఆహారం తీసుకోవటము, తీసుకోకూడని ద్రవ పదార్థాలు తీసుకోవటము, ఇలాంటి పోకడలు మనకు వస్తున్నాయి కదా. పూర్వం అమ్మ స్త్రీ ఇక్కడ
ఎవరిని పడితే వారిని వివాహం చేసుకునేది కాదు. మీరు చూడండి, రాజుల సమయం నుంచి చూసిన సీతాదేవి స్వయంవరం పెట్టింది వాళ్ళ నాన్నగారు. సీతాదేవి ఇక్కడ ఉన్నటువంటి రాజభవనంలో ఎవరైతే ఆ సమయంలో స్వయంవరంలో వచ్చారో వాళ్ళల్లో నచ్చిన వాడికి ఈవిడ పూలదండ వేయాలి. వచ్చినవాడు పూలదండ వేయటం కాదు, ఆవిడికి నచ్చిన వాడికి. అంటే స్త్రీకి అంత స్వేచ్ఛ మన వేదం ఇచ్చింది. స్త్రీకి అంత గొప్పతనం మన వేదం ఇచ్చింది. స్త్రీని అంతలాగా పూజించింది. ఏ ధర్మంలోనూ లేదు, ఏ మతంలోనూ లేదు ఈ విషయం. అందువలన అప్పుడు సీతాదేవికి ఎవరి యందు మనసు ఉన్నదో వారికి ఆ పూలదండ వేయటం, స్వయంవరంగా ప్రకటించుకోవటం అనేది అప్పట్లో జరిగింది. కాబట్టి అలాంటి జాతి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఇతర పాశ్చాత్య సంస్కృతికి ఎందుకు వెళ్ళిపోతున్నారనేదే మా బాధ. ఇలాంటప్పుడు కూడా స్త్రీ బాధ కొంత తగులుతుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా పుట్టిల్లు మేలు కోరుకోవాలి అనేటువంటిది వాళ్ళకి భగవంతుడు రాశాడు. పుట్టిల్లు ఎందుకు మేలు కోరుకోవాలి అంటే పసుపు కుంకానికి పుట్టింటికే పెడుతుంది. తన భర్తకి ఏదన్నా బాగుండకపోయినా పుట్టిల్లున్నది చెప్పుకుంటానికి ఒక ధైర్యం. ఎందుకంటే అనారోగ్యం రావచ్చు, ప్రమాదం జరగవచ్చు, కబుక్కన ఉద్యోగం పోవచ్చు, ఏదో ఆర్థిక ఇబ్బంది రావచ్చు. ఒక నాన్నున్నాడు, నాన్న తర్వాత అన్నయ్యో తమ్ముడో నాకున్నాడు, కొద్దో గొప్ప సాయం చేయిపోతారా, ఆ ఒక్క 10 రోజులు నాకు సాయం చేస్తే నేను మళ్ళీ నిలదొక్కుంటాను కదా అని ఆడపిల్ల పుట్టింటిని ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ అందుకుని ఉంటుంది ముఖ్యంగా. ప్లస్ అలా కోరుకుంటాం కూడా చాలా మంచి విషయం. అది మగవాళ్ళకి లేదు చూడండి, ఆడపిల్లకే ఉన్నది ఈ లక్షణం. కాబట్టి ఆడపిల్ల ఉసురు మాత్రం తగలకూడదు. తగిలితే గతంలో మీరందరూ ఇప్పుడు రావణాసుడికి తగిలింది, భీష్ముడికి తగిలింది. ఇలా చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప స్త్రీ మాతృమూర్తులు వాళ్ళందరూ, అందుకనే వాళ్ళందరినీ కూడా మహాపతివ్రతలు అని అంటారు. వాళ్ళు ఎందుకు ఆ పేరు తెచ్చుకున్నారు? ఇప్పటికీ కూడా ఉన్నారు కొంతమంది అలాగా నిజంగా అన్ని నియమాలు పాటించేవాళ్ళు ఇప్పటికి కూడా మన దేశంలో కాదు ప్రపంచంలో అన్ని చోట్ల స్త్రీలు ఉన్నారు. ఉండబట్టే ఇంకా కొద్దో గొప్ప మగవాళ్ళు ఆనందంగా సుఖంగా ఉంటున్నారు, జీవిస్తున్నారు. థ్యాంక్ యూ గురుగారు. ఎన్నో విషయాల గురించి అలాగే దోషాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.